చెప్తారు మాకు ఉందని మాకు లేదని కస్టమర్ తిన్నారు కదా సార్, స్టాఫ్ తిన్నారు. నేను లైవ్ లోనే మీతో మాట్లాడాను. ఒకవేళ పడేస్తున్నా కెమెరా ఫుల్ రికార్డింగ్ మీరు పెట్టండి, అది మేడం కదా. ఇదిగోండి మేడం, ఇప్పుడు కస్టమర్ మనకి ఇచ్చింది రసంలో వచ్చిన వీడియోనే చూపిస్తున్నాం. మేము అడిగినప్పుడు ఏం చేశారంటే ఆ రసం మొత్తం పడేసాం, కొత్త రసం తయారు చేసి అందరికి పెట్టామని చెప్పారు. రోజు ప్రియులు మేడం, నేను తింటాను, మీరు తింటారు, మా బంధువులు తింటారు. ఈరోజు ఆ ప్రాణిని పోగొట్టే విధంగా ఈ విధంగా ఈ బలిని ఊరినే అంత అవసరం ఏముంటుంది, మీరు తీయండి. మీ దగ్గర వాస్తవం ఉంటే మేము అతని మీద యాక్షన్ తీసుకోం, మేము అతని మీద చేస్తాం. వాంటెడ్గా చేస్తారని కూడా పెడతాం మనం. అది ఇప్పుడు మీ మీద మాకేం ఖర్చు సాధింపేం కాదు కదా. ఒక నిమిషం, రసంలో చేసాం ఉడికింది అని స్టాఫ్కి వచ్చింది అంటే ఉడికితే పడిందా వచ్చిందా, రసం అయిపోయింది పడితే అంటే పడిందా పడిందా వచ్చిందా మీరు అలా మాట్లాడకూడదు కదా. మీరు కరెక్ట్ స్పెషల్గా మేము వస్తాం. బల్లేది చూపించండి, అది పడింది. ఇందాక రసం అయిపోయి పడేసాము, కొత్త రసం పెట్టాము. ఇదిగో ఇక్కడ రసము వేరు, నాన్ వెజిటేరియన్ రసం వేరు. అక్కడ ఇందాక మీరేమో పడింది వాస్తవం అయిపోయింది, చేసాం. అయ్యి స్టాఫ్ ఇచ్చినా కదా. సరే ఆ బల్లే చూపించండి, అది పెడతాం కదా, దీన్నే తీసుకొచ్చాము. కస్టమర్ కంప్లైంట్ బేస్ చేసుకొని మేము మురళీకృష్ణకి రావడం జరిగింది. ఇక్కడంతా ఇన్స్పెక్ట్ చేశాక అక్కడ ఏ కస్టమరు ఏ రసంలో అయితే బల్లి పడిందని కంప్లైంట్ చేశారో దాని సర్వేలెన్స్ శాంపుల్ తీసుకొని ల్యాబ్కి పంపిస్తున్నాము. ల్యాబ్లో వచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని యాక్షన్ తీసుకోబోతుంది. తర్వాత ఇంప్రూవ్మెంట్ నోటీస్ కూడా ఇస్తున్నాము. అంటే ఈ పెస్ట్ కంట్రోల్ ఫ్రీక్వెంట్గా చేసుకోమని ఇంప్రూవ్మెంట్ నోటీస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. గతంలో కూడా ఇదే హోటల్లో బొద్దింక ఇడ్లీలో బొద్దింక ఇప్పుడు అడిగినా కూడా యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. కస్టమర్ కంప్లైంట్ తరచుగా ఇలా ఈ హోటల్లో ఇలా జరుగుతుంది. ఎలాంటి చర్యలు తీసుకుంటారు? దానికోసమేనండి పెస్ట్ కంట్రోల్ ఫ్రీక్వెంట్గా చేసుకుంటా ఉంటే ఇట్లా బొద్దింకలు ఈ పెస్ట్లు రాకుండా నివారించవచ్చు. దానికోసమనే మేము పెస్ట్ కంట్రోల్ ఫ్రీక్వెంట్గా చేసుకొని ఆథరైజ్డ్ కంపెనీ నుంచి మాత్రమే పెస్ట్ కంట్రోల్ చేసుకోవాలి. ఆ పెస్ట్ కంట్రోల్ చేసుకొని మనకి బొద్దింకలు బల్లెలు రావడం అనేది నివారించబడుతుంది. దానికోసమే నోటీస్ ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇష్యూ చేస్తున్నాము. తర్వాత ల్యాబ్కి రసం శాంపిల్ పంపిస్తున్నాము. రసం శాంపిల్లో ఏమన్నా ఇట్లా పాయిజన్స్ ఉన్నాయని ల్యాబ్ రిపోర్ట్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని కేసు ఫైల్ చేయబడుతుంది. సీసీ ఫుటేజ్ అనేది ఓకే అంటే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మేము శాంపిల్స్ ఎవిడెన్స్ ల్యాబ్ రిపోర్ట్ బేస్ చేసుకొని మేము ఎవిడెన్స్ని బట్టి దాన్ని బట్టి చేస్తాం. సీసీ ఫుటేజ్ అనేది మా పరిధిలో ఉండదు.